కంసుడికి బట్టలు ఉతికేటటువంటి ఒక చాకలివాడు మంచి మంచి పట్టుబట్టలన్నీ ఉతికి మూటలు కట్టుకుని చక్కగా తల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడి పిలిచి అన్నాడు, ఏమోయ్ మేము నందమహారాజు గారి బిడ్డలం, మాకు కూడా ఒక్క పట్టు పంచి ఇద్దు కట్టుకుంటాం అన్నాడు. ఇవి కంసుడి బట్టలండి, మీకు నేను ఎలా ఇవ్వగలను, నేను చాకల్ని ఉతికేవాడిని అంతే కదా, నాకు అధికారం ఉంటుందా అంటే వేరొక రకంగా ఉంది. అటు చాకలు అన్నాడు, ఇట్టెట్రా ప్రభువునకు తెలిసిన ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా, మా కంస మహారాజు గారికే తెలిస్తే ఈ ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వు పట్టింది, లేకపోతే ఇవేం మామూలు పంచెలు అనుకుంటున్నారా, ఇవి సాక్షాత్తుగా కంస మహారాజు గారు కట్టుకునేటటువంటి పంచెలు, ఇవి కావాల్సి వచ్చాయా మీకు, ఆ కంసుడికి తెలిసిందంటే పీకలు ఎగిరిపోతాయి, పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకండి. కృష్ణుడు చూసి, నేను నిన్ను అడిగింది ఏమిటి, నువ్వు మాట్లాడింది ఏమిటి అని చూస్తుంటే బలరాముడి వంక చూసి, అన్నయ్య ఇంకా ఈ పుర్రె మారదు అని పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దండి ఎత్తి మీద. వాడి తల బద్దలైపోయి ఎందుకు చంపా